హలో వాట్సాప్ పిల్లలు ఎలా ఉన్నారు? నేను మీ పిచ్చికరాజును. పిల్లలు, ఇప్పుడు ఒక మంచి యానిమల్ స్టోరీ ఒకటి చెప్తున్నాను. అంటే యానిమల్స్ నుంచి, జంతువుల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అలాగే మనం కూడా వాటిని ప్రేమించాలి. వాటిని ప్రేమిస్తే అవి మనకి ఎంతో ఉపయోగపడతాయి. నిజంగా మనుషులు కూడా మనల్ని చేయని సహాయం ఒక్కోసారి ఈ జంతువులు, మూగజీవులు, మాటలు రానివి అయినా మనల్ని అంత గుండెకి హత్తుకుని చూసుకుంటాయి. మరి ఆ కథ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా. మరి కథలోకి వెళ్ళిపోదామా? పిల్లలు, ఈ కథలో చిన్న హీరో. చిన్న అనేవాడు చిన్నోడైనా మనసులో చాలా పెద్దవాడు. ఓ చిన్న విలేజ్ లో చిన్న అనే అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి ఆట బొమ్మలంటే తనకి చిరాకు. అతను ఆట బొమ్మల కంటే చక్కగా జంతువులతో ఆడుకోవడానికి చాలా ఇష్టపడుతుంటాడు. జంతువులంటే తనకు చాలా ఇష్టం. అతని ఇంటి ముందే చాలా చిన్న చిన్న జంతువులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. వాటికి ఒక చిన్న నీళ్ల పాత్ర, పక్కనే అన్నం ముద్ద అలా పెడుతూ ఉంటాడు. ఎవరైనా ఆకలిగా ఉంటే వచ్చి తినాలి కదా అంటుంటాడు చిన్న. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా చిన్నని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం చిన్న స్కూల్కి వెళ్తుండగా ఇంటి గుమ్మం ముందు ఒక కుక్క పిల్ల కాళ్ళకు గాయమయ్యి అలా వణుకుతూ పడిపోయి ఉంది. చిన్న దగ్గరికి వెళ్ళి అది చూసి అయ్యో అని బాధపడి వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి చిన్న కాటన్, తర్వాత దానికి సరిపడా మందులు అవి తీసుకొచ్చి ఆ కుక్క పిల్ల గాయాన్ని శుభ్రం చేసి అన్నం పెట్టి కొంచెం నీళ్లు కూడా తాగించాడు. పైగా ఆ జంతువుని, అది ఆ కుక్కని చాలా నిమురుతూ, భయపడకు, నువ్వు నా స్నేహితుడివి, నేనున్నాను కదా, నువ్వు ఏం బాధపడకు, ఓకేనా అంటూ చాలా మృదువుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అది చూసి తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత చిన్న చెరువు దగ్గర ఆడుకుంటూ ఉండగా ఓ చిన్న పక్షి అలా ఎగురుకుంటూ నీళ్ళలో పడిపోయింది. ఈదలేక తంటాలు పడుతుంటే అయ్యో పాపమని చిన్న చెరువులోకి వెళ్ళి చెయ్యి పెట్టి నెమ్మదిగా ఆ పక్షిని బయటకు తీశాడు. దానిని ఎండలో కూర్చోబెట్టి రెక్కలను తుడిచి చక్కగా కాసేపు ఆరబెట్టి ఆ తర్వాత గాలిలోకి వదిలేశాడు. కొద్దిసేపటికి ఆ పక్షి రెక్కలు చాచి చిన్న చుట్టూ ఒకసారి అటు ఇటు తిరిగి థ్యాంక్స్ చెప్పుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. అలా ఎగురుతున్న పక్షిని చూసి చిన్న చాలా సంతోషపడ్డాడు. ఒకరోజు కొంతమంది పిల్లలు పిల్లిని ఆట పట్టిస్తూ రాళ్లతో కొడతానని భయపెడుతూ నవ్వుకుంటూ ఉన్నారు. అది చూసి చిన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అది మాట్లాడలేదు కదా, దాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, దానికి కూడా నొప్పి ఉంటుంది తెలుసా అని చెప్పి ఆ పిల్లిని ఆ రాళ్ల నుంచి తప్పించి పక్కకు వదిలేశాడు. ఆ తర్వాత చిన్న ఆ పిల్లి పిల్లని ఇంటికి తీసుకెళ్లి పాలు తాగించాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఊర్లో చిన్న వెళుతూ ఉంటే చాలా జంతువులు అతన్ని గుర్తుపడుతున్నాయి, అతన్ని పలకరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అవి చూసి ఆనందంగా ఆ జంతువులతో మమేకమై అతను మంచి స్నేహాన్ని సంపాదించుకున్నాడు. అలాగే జంతువులు కూడా చిన్నని చూసి గుర్తుపడుతూ అప్పుడప్పుడు పులకరిస్తూ ఉన్నాయన్నమాట. ఒకరోజు అడవిలో చిన్న దారి తప్పిపోయాడు. ఇంటికి వెళ్ళాలో తెలియలేదు. బాగా చీకటి పడిపోయింది. తనకి భయమేస్తోంది. ఏం చేయాలా అంటూ అడుగులు వేసుకుంటూ భయపడుతూ దారి వెతుక్కుంటూ ఉన్నాడు చిన్న. అప్పుడు తను సహాయం చేసిన కుక్క అతన్ని గుర్తించి గబగబా వచ్చి దారి చూపించింది. అలాగే పక్షులు కిలకిల రావాలు చేస్తూ అతనికి దారి చూపించాయి. ఎందుకంటే అంతకుముందు చిన్న వాళ్ళకి హెల్ప్ చేశాడు కాబట్టి ఆ పక్షులు చిన్నకు అలా దారి చూపించాయి. చిన్న సురక్షితంగా ఇంటికి చేరాడు. అప్పుడు చిన్న తండ్రి, నాయనా, నువ్వు జంతువులను చేసిన మంచి ఈ రోజు నీకు కాపాడింది అని అంటాడు. అప్పుడు చిన్న నవ్వుతూ, నాన్న, నేను ప్రేమిస్తే అవి తిరిగి నన్ను ప్రేమించాయి. ఈ రోజు వాటి వల్లే నేను సురక్షితంగా ఇంటికి చేరగలిగాను నాన్న అని అంటాడు చిన్న. అదిరా పిల్లలు, తెలిసింది కదా, మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి? జంతువులను మనం ఎప్పుడు ప్రేమించాలి. జంతువులను కాపాడితే అవి మనల్ని ఏదో రకంగా మనుషుల కంటే చాలా గొప్ప మనసుతో మనల్ని ప్రేమిస్తాయి. అదే గొప్ప మనసుతో మాకు సహాయం చేస్తాయి అని ఈ కథ ద్వారా తెలిసింది. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఎప్పుడు జంతువులని హింసించకండి. కుదిరితే జంతువులకు నీళ్లు, ఆహారం ఇచ్చే పనిలో మీరు కూడా ఉండండి. వాటికి సహాయం చేస్తే అవి ఏదో రూపంలో ఎక్కడో ఒక చోట మనల్ని కాపాడుతూనే ఉంటాయి. ఓకేనా పిల్లలు? సో మరొక చక్కటి వీడియోతో, మరొక చక్కటి మెసేజ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.